జగిత్యాల నుండి మాధవి గారు రాస్తున్నారు. శరన్నవరాత్రులను 9 రోజుల పాటు ఆచరించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మనకి దేవీ భాగవతం చెప్పనే చెప్పింది. 9 రోజులు చెయ్యలేము, ఊళ్ళో ఉండలేము, మాకు కొన్ని యోగాలు ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఈ 3 రోజులు అమ్మవారిని పీఠం పెట్టి పూజ చేస్తే మొత్తం నవరాత్రుల ఫలితం వీళ్ళకు కూడా వస్తుంది. ఆపద్ధర్మం అంటాం. ఏదో బయట ఉండడం వల్ల, లేకపోతే ఏదో ఉద్యోగాల వల్ల, ఇంకో కారణం వల్ల, పొరుగురు వెళ్ళి రావడం లేట్ అవ్వడం వల్ల ఇటువంటిప్పుడు 9 రోజులు చేయలేకపోతే ఓపిక లేని వారికి ఈ 3 రోజులు చేయమన్నారు. దుర్గాష్టమ్యాం సమభ్యర్చ్య హైమ సింహాసన స్థితం, బంగారపు సింహం మీద కూర్చున్న అమ్మవారిని దుర్గాష్టమి నాడు పూజించడం మొదలుపెట్టి వరుసగా 3 రోజులు దుర్గాష్టమ్యాం సమభ్యర్చి అన్నాడు. అక్కడ అర్చి అనలా, అంటే భక్తితో పూజించు అని. అమ్మవారిని అలా ఈ 3 రోజులు పూజిస్తే నవరాత్రి ఫలితం వస్తుంది. మళ్ళీ గురువుగారు దుర్గాష్టమ్యాం సమభ్యర్చి హైమ సింహాసన స్థితం అన్నారు. మేం బంగారపు సింహాసనం ఎక్కడ పెట్టుకుంటామంటే ఇక్కడ బంగారమే పెట్టుకోకర్లా, మట్టి పీటో చెక్క పీటో ఏదో ఒక పీట మీద అమ్మవారిని స్థాపించండి. బంగారం బదులుగా ఏది పెట్టినా అదే హేమసింహాసనం అని భావన చేస్తే చాలు, మొత్తం మీద కూర్చోబెట్టి పూజించవచ్చు. ఆ 3 రోజులు కూడా చేయలేకపోతే ఒక్క అష్టమి నాడు కానీ, ఒక్క నవమి నాడు కానీ, ఒక్క విజయదశమి నాడు కానీ పూజించిన నవరాత్రుల ఫలితం వస్తుంది. ఈ 9 రోజులు చేసే పిండి వంటలు ఆ ఒక్కరోజే నైవేద్యం పెట్టుకుంటే చాలు. ఎక్కువ పువ్వులతోటి కుంకుమతోటి పూజించి సువాసిని పూజ, బాలా పూజ చేస్తే మొత్తం 9 రోజులు చేసిన పూజ ఫలితం అంతా ఆ ఒక్కరోజు చేసిన వారికి కూడా వస్తుంది. ఇవన్నీ తప్పనిసరి అయితే అన్నమాట. కాబట్టి 3 రోజులు కానీ, కనీసం ఒక్కరోజు కానీ మన వీలుని బట్టి మనం అర్చన చేసుకుంటే తత్ఫలితం మనం పొందవచ్చు.